కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 2018 నుండి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఇవన్నీ ఆమోదం పొందిండని చెప్పి అంటున్నా. ఒకవేళ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి మాత్రం 2025 వచ్చింది. ఒక సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే, ఇంటిగ్రేటెడ్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, దిస్ అప్రూవల్ వి గాట్ 24th April 2025. ఇది ఒకటి మాత్రం. మీది అన్నీ కూడా ఏదైతుందో కేసీఆర్ గారు చొరవ తీసుకొని ఇవన్నీ ఆమోదం పొంది నిర్మాణం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే నిజంగా కూడా ఇవాళ కేసీఆర్ గారు ఆనాడు లౌక్యం ప్రదర్శించి దూరదృష్టితోని ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే గట్ట చేపట్టి ఉండకపోయినట్టయితే చంద్రబాబు నాయుడు లాంటి ఇవాళ ఆయన కుట్రలు కుతంత్రాలు చూస్తుంటే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టే అది నిర్మాణం సాధ్యమయ్యేది అవుతుందని మేము మీద భావించండి వాళ్ళ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి. వీళ్ళు ఆమోదం పొందిన ప్రాజెక్టులకు చంద్రబాబు నాయుడు అభ్యంతరాలు తెలపడం ఏంటి నాకు అర్థం కాదు. తుమ్మడేటి బ్యారేజ్ కూడా ఏదైతుందో మీకు ఇచ్చే సెకండ్ పేరు ఉంది, తుమ్మడేటి బ్యారేజ్ కూడా ఇప్పుడు అభ్యంతరం తెలుపుతున్నాడు. ది యూటిలైజేషన్ ఆఫ్ తుమ్మడేటి బ్యారేజ్ అండ్ వార్దా బ్యారేజ్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు 20 TMC యాజ్ పర్ ది ప్రపోజల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సబ్మిటెడ్ టు CWC. నువ్వు 20 TMCకే పరిమితం కావాలని చెప్పని చంద్రబాబు నాయుడు ఏదైతుందో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఆయన అభ్యంతరాలు తెలిపిండు. ఈయన ముఖ్యమంత్రి ఏదైతుందో మొన్న సిఆర్ పాటిల్ పోయి 5th August కలిసిండే. 5th August ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి వీళ్ళంతా పోయి సిఆర్ పాటిల్ని కలిసిండే. బై దట్ టైమ్ ఈ ఎజెండా డిసైడ్ అయింది. ఈ ఎజెండా ఏదైతుందో షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ 18th August, షెడ్యూల్ టు బి మీటింగ్ to be held on 18th August. 18th Godavari River Management Board. This agenda నీకు 5th నెల ముందు సర్క్యులేట్ అయింది. హరీష్ రావు గారు ఏదైతుందో దీన్ని బహిర్గతం చేసిండు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ముందు వస్తుంది కదనే, ప్రభుత్వాన్ని ముందు వచ్చిన తర్వాత ఏదైతుందో హరీష్ రావు గారు ఏదైతుందో ఇవాళ తెలంగాణ స్టేట్ ఇంట్రెస్ట్ ఉద్యమ నాయకుడిగా సాధించినటువంటి ఒక ప్రాజెక్టులను నిలబెట్టుకోవాలనే ఒక తపనతో ఏదైతుందో ఆయనకుండే సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో ఈ ఎజెండాను ఆయన బయటకు లాగి వెలుగులోకి తెచ్చాడు హరీష్ రావు గారు. మీరు 5th August ఎప్పుడైతే సిఆర్ పాటిల్ని కలిసిండ్రో, కలిసి నువ్వు ప్రజెంట్ చేసింది ఏంది? ఇప్పుడు తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయటానికి మాకు 148 మీటర్ కాదు 152 మీటర్లకు అనుమతి ఇప్పించాలి అని చెప్పని సిఆర్ పాటిల్ని కలవడము, ప్రధానమంత్రి గారికి ఇచ్చిన లేఖ సిఆర్ పాటిల్కి రావడం, జలవనరుల శాఖ మాత్యులు అసలుగా ఎసరు వస్తుందిరా అంటే వీళ్ళకి చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలు కుతంత్రాలతో ఏదైతున్నదో అసలుగా ఎసరు వస్తుంది. ఇప్పుడు నువ్వు ఆనాడు ఏదైతుందో ఎప్పుడైతే సిఆర్ పాటిల్ గారిని కలిసినవో ఈ ఎజెండా ఆయన దృష్టి పట్టుకొచ్చి వాళ్ళు ఆల్రెడీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మీద హౌ కెన్ యూ రీఓపెన్ ఇట్ ఆల్రెడీ నిర్మాణం పూర్తి చేయబడ్డ ఒక ప్రాజెక్టును మీరు ఏ విధంగా పునఃపరిశీలింప చేయగలుగుతారు? మేడిగడ్డ బ్యారేజ్ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైనటువంటి ఒక కాంపోనెంట్స్ ఏదైనా కానీ చెప్పంటున్నా, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్తోని నిర్మాణం చేపట్టబడ్డాయి.